నా పేరు శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ మద్దూర్. గత వారం రోజులుగా మద్దూరు పట్టణంలోని కోతుల బెడద ఎక్కువ ఉన్నందున పేపర్లలో రావడం జరిగింది. అలాగే చాలామందికి ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు చాలామందికి కరవడం జరిగింది. అదే కాకుండా గత 1 వీక్ నుంచి దానికి పట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇవి కొనంగలకు పట్టేవాళ్ళు ఎవరు ఉండరు. కొందరు సైడ్ కోతులు అంటారు, కొందరు సైడ్ కొనంగలు అంటారు. యాక్చువల్గా ఇవి పట్టుకోవడానికి ఎవరు రారు. స్పెషల్ ఇంట్రెస్ట్తో తీసుకొని మున్సిపాలిటీ తరఫున కాకినాడ నుంచి ఒక బ్యాచ్కి పిలిపించడం జరిగింది. వాళ్ళు నిన్న రాత్రి బయలుదేరి ఈరోజు మార్నింగ్ వచ్చారు. వాళ్ళతోని ఒక పెద్ద జాలి ప్లస్ వెహికల్, ఒక 4 సిబ్బందితోని ప్లస్ మా దగ్గర ఉన్న 3 సిబ్బందితోని పట్టేయడం జరుగుతుంది. అందరూ మద్దూరు పట్టణంలో సహకరించాలని కోరుతున్నాను. ఇప్పటి వరకు 5 కోతులు బంధించడం జరిగింది. ఒక చిన్న పెట్ ఉంది. మిగతా ఎన్ని ఉన్నా ఈరోజు రేపు అన్ని కోతులకు బంధించి మేము హైదరాబాద్ వెళ్ళి ఎక్కడన్నా ఫారెస్ట్లో, జూ పార్క్ లేకపోతే ఎక్కడన్నా ఫారెస్ట్లో వదిలేయడం జరుగుతుంది. అందుకు మద్దూరు పట్టణంలోని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మా ఒక్క వెహికల్ వెంబడి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మేము ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మా సిబ్బంది ఏదైతే చేస్తున్నాం ఆ ప్రాసెస్ దగ్గర అందరూ గుంపులుగా నిలబడితే అవి ఆ ప్రాసెస్ సరిగా జరగదు. కాబట్టి అందరూ సహకరించాలని కోరుతున్నాం. లక్ష్మణ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోస్గి. గత వారం నుంచి ఈ మద్దూరు ఏరియాలో కొండముచ్చులు వచ్చేసి మనుషుల మీద దాడి చేయడం జరుగుతుంది. అయితే అవి సామాన్యంగా 100కి 100 పాలు మనుషుల మీద దాడి చేయవు. కోతులు చేస్తాయి కానీ ఇవి చేయవు. కానీ అది మెంటల్గా ఏమైనా డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు, అందువల్లనే ఉండొచ్చు అనేసి నా అభిప్రాయం. తదుపరి వచ్చి చూడంగా ఒకదానికైతే గాయమై ఉండదు ఇంతకుముందు, అదే ఉండొచ్చు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మొత్తం పెద్ద కోతులు 4, చిన్నది 1 ఇంకా పెట్టినాము. ఇంకా ఎంతవరకు పడతాయని చెప్పేసి అది తదుపరి సాయంత్రం వరకు తెలుస్తుంది. ఏదనేది ఇంకా సుమారు ఇంకొక 10 దాకా ఉండొచ్చు. నేను విజ్ఞాన దర్శిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అయితే గత కొన్ని రోజులుగా మద్దూరు మండల కేంద్రంలో కోతులు, కొణెంగలు అంటారు, అవి చాలా మందిపై దాడులు చేస్తూ ఉన్నాయి. ఇది చాలా రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిణామం. ఇందులో దాదాపుగా 10 మందికి పైగా దాడి చేయడం జరిగింది. వాళ్ళు చాలా రక్తగాయాలు అయిన పరిస్థితులని, దీనిపైన మేము అనేక సార్లు పోరాటాల రూపంలో కమిషనర్ గారి దృష్టికి, మరి అలాగే అటవీ శాఖ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ యొక్క పోరాట ఫలితంగా ఈరోజు వాళ్ళు స్పందించి కమిషనర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా కాకినాడ నుండి ఒక టీముని కూడా రప్పించి ఈరోజు ఆ యొక్క బోన్లను ఏర్పాటు చేసి ఆ కోతుల్ని బంధిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ సందర్భంగా కమిషనర్ గారికి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే అటవీ శాఖ అధికారులకు కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ కోతులు ఏవైతే ఉన్నాయో ఈ దాడి నుండి ప్రజల్ని రక్షించినందుకు వాళ్లకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు 6 కోతుల్ని బంధించామని చెప్తా ఉన్నారు. అలాగే మిగతా కోతులను కూడా బంధించాలి. మళ్ళీ ఇది పునరావృతం కాకుండా ఆ కోతుల నుండి ప్రజల్ని రక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరు